ఏ వల్లి ఆగు, వల్లి ఆగు. ఏ చెన్నై, వల్లి ఆగు. ఆరింటికి ఇద్దరమ్మాయిల సీరియల్ వస్తుంది కదా, ఆ బ్రేక్ లో మీ అన్నయ్యకి నా టీజర్ వేయమన్నాను. వల్లి ఆగు, ఏం చేసుకోకు. చెన్నై, వల్లి, నీకేమైనా పిచ్చా? ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు? నేనా? నువ్వు కాకపోతే నేనా? చిన్న మాట గట్టిగా అంటే అలుగుతారు, రోషం వచ్చి సూసైడ్ చేసుకోవాలి అనుకోరు. కడవలే. నీ బెస్ట్ ఫ్రెండ్ త్రిపుర బర్త్డే రోజే నువ్వు చనిపోతే ఫ్రెండ్షిప్కి అర్థం ఉంటుందా? మురుగా ఏమనంటే మురుగా కార్తికేయ అంటావు. నా మనసులో ఏముందో నీ మనసులో కూడా అదే ఉందని నాకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే కాస్త టైం పడుతుంది. ఏముంది, ఏం చెప్పాలి? నాకేం అర్థం కావట్లేదండి. వయసులో ఉన్న ఆడపిల్లలంతా ఇంతే, లోపల స్క్రిప్ట్ రాసుకుంటారు, బయటికి మాత్రం ఏం తెలియనట్టు నటిస్తారు. మా చెల్లెలు త్రిపుర పెళ్ళయ్యేంత వరకు ఓపిక పట్టు, మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనకేం ప్రాబ్లం ఉందండి? అదే పైకి ఏ ప్రాబ్లం లేనట్టు కనిపిస్తుంది, కానీ ఆ బాధ, ఆ నొప్పి గుండెకి తెలుస్తుంది. మీకు గానీ ఏమీ కాలేదు కదా? ఇప్పుడు నీకెలా ఉందో నాకు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఇంకొంచెం సేపు నేను ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఆల్రెడీ పట్టింది, కానీ ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నాం వాళ్ళని. మురుగా, కరెంటు తీస్తే మనుషులు కూడా ఇంత కన్ఫ్యూజ్ అవుతారా? పెరియ బాబు కూడా టిప్పులా లింక్ లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. వలి బావుందమ్మా. త్రిపుర మా ఇంటి కోడలే దీపం వెలిగిస్తుందనుకుంటే మీ ఇంట్లోనే కరెంటు పోయి ఇలా దీపాలు వెలిగిస్తున్నారనమాట. ఊరంతా కరెంటు పోయిందండి. చీకటంటేనే మీకిష్టం కదా బావా? అదేంటి? అదో కథలేండి. వీధిలో వాళ్ళు కూడా వచ్చేశారు. కరెంటు లేకపోతే గుడ్డి దీపాల్లోనే కేక్ కట్ చేయాలి. ఆ ప్రాబ్లం మీకుండదులేండి. మా భాస్కర్ వచ్చాడంటే ఇట్టే కరెంట్ వచ్చేలా చేస్తాడు. ఎంతైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్ కదా మరి. అదిగో మా భాస్కర్ రానే వచ్చాడు, కరెంటు కూడా వచ్చింది. ఎంతైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్ కదా మరి. అమ్మా, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే అది కాదు. ఏం లేదండి, జస్ట్ కరెంట్ ఆఫీస్కి కాల్ చేశాను. చాలా మంచి పని చేసావు బాబు. పర్వాలేదు బాబు, నువ్వొచ్చాకే కథలో ఊపొచ్చింది. అదే కళ్ళొచ్చిందంటున్నాను ఫంక్షన్కి. కృష్ణవేణి, త్రిపుర ఎక్కడా? రెడీ అవుతుంది అత్తయ్య. వణుక్కుంటూ పడుకుండిపోయింది వల్లి పిల్లి. ఇప్పుడు నేను పిల్లిలా చప్పుడు చేయకుండా గూడ దూకి కుంకుమ భరణ దగ్గరికి వెళ్ళాలి. ఐ లవ్ యూ అని, నన్ను కూడా ప్రేమించమని, నా మనసును అర్థం చేసుకోమని చెప్తాను.
కైలాసంలో కచేరిదా అంటే కష్టం సామి. వచ్చే ఏకాదశి నాడు స్వర్గంలో కచేరీ చేయమన్నాడు విష్ణుమూర్తి. బతుకున్నప్పుడు జనాల్ని, పోయాక భగవంతుణ్ణి పాటలతో భయపెడుతుంది బామ్మ. కళ్ళజోడు ఇక్కడుందంటే ఇది భాస్కర్. ఇది ఖచ్చితంగా పరిణియే. నా ప్రాణనాథుడు పద్మనాభుడి వల్లే ఎలా పడుకున్నాడో చూడు. బా. ఎవరు? నేను త్రిపురని. నువ్వా? షూ. పడుకున్న వాళ్ళు లేస్తారయ్యా మగడా. ఈ టైంలో వచ్చావేంటి? నీకోసమే గోడ దూకి వచ్చేసాను. ఇక్కడ చీకట్లో ఎవరు కనిపించట్లేదు సరిగా. ఏం చేద్దామని వచ్చావు? పోనీ లైట్ ఆన్ చేయమంటావా? వేండా. చీకటిలో ఉన్న వాళ్ళకి ఆ దేవుడే వెలుగునిస్తాడు. తొందరపడకూడదు. నీకే చెప్తున్నాడా? లేదు, ఎవరికో జాతకులు చెప్తాడనుకుంటా. మీ తాత. మా తాత? మా తాత కూడా. నువ్వు మాట్లాడకుండా నేను చెప్పేది విను. మళ్ళీ నీ పడుకోపెట్టి రిస్క్ చేసి నీ దగ్గరికి వస్తే అనవసరమైన విషయాలన్నీ మాట్లాడతావు. సర్లే చెప్పు, వింటాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. నువ్వు నాకు చెప్తావో లేదో కానీ నేనైతే నీకు ఈ మాట చెప్దామని వచ్చేసాను. ఏంటది? ఐ లవ్ యూ. త్రిపుర, వినపడలేదా? మళ్ళీ చెప్తాను విను. ఐ లవ్ యూ. నువ్వేమీ చెప్పకపోయినా కనీసం ఎస్ అను. ఏమంటావు? ఐ లవ్ యూ టూ. Long happy. Thank you big so much. Bye.